హలో అండి, నేను లావణ్య పెద్దిరెడ్డి. ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే 498A ఆఫ్ ఐపీసీ, లేదంటే కనుక 84 ఆఫ్ బిఎన్ఎస్. ఇప్పుడు కొత్తగా ఐపీసీని బిఎన్ఎస్ కింద మార్చినప్పుడు ఇది సెక్షన్ 84 కిందకు వచ్చిందండి. సో దీనిలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడైతే 498A కేస్ ఆఫ్ ఐపీసీ పడిందో హస్బెండ్స్ ఏం జాగ్రత్త తీసుకోవాలి, రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్స్ ఏం జాగ్రత్త తీసుకోవాలి అన్న టాపిక్ మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది కొంచెం సివియర్ సెక్షనేనండి. దీని మీద అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో హస్బెండ్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ ఏంటి అంటే ఫస్ట్ అరెస్ట్ అవ్వకుండా ఉండేదానికి రిలీఫ్ తెచ్చుకోవాలి. ఇది మీరు మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యారు అంటే కనుక వాళ్ళు కోర్టు నుంచి మీకు రిలీఫ్ తీసుకొస్తారు. ఏంటి, అరెస్ట్ చేయొద్దు, నోటీస్ సర్వ్ చేయండి, వీళ్ళు ప్రొసీజర్కి కోఆపరేట్ చేస్తారు అని చెప్పి నోటీస్ సర్వ్ చేయమని అడుగుతారు. సో మిమ్మల్ని అరెస్ట్ చేసే ఛాన్స్ అన్నది ఉండదన్నమాట. అయితే మీరు విజిలెంట్గా ఉండాలి. ఏదో కంప్లైంట్ ఇచ్చారు మన మీదకి వస్తే చూద్దాంలే అన్నట్టు కాకుండా కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మీరు విజిలెంట్గా ఉంటే కనుక దీని నుంచి మీకు థ్రెట్ పెద్దగా ఉండదు. ఇంకొకటి, ఇది ఎవరెవరికి బాగా క్రూషియల్ ఆస్పెక్ట్ అంటే కనుక ఎన్ఆర్ఐ హస్బెండ్స్కి, పాస్పోర్ట్ రెన్యూవల్ పెండింగ్ ఉన్న వాళ్ళకి, అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇంకొకటి, దీని మీద ఏంటంటే అండి ఇమీడియట్ అరెస్ట్ చేసే రైట్ పోలీసులకు ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. 498 వచ్చేపాటికల్లా ఒక విషయం కపుల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఎస్పెషల్లీ ఉమెన్. మీరు నిజంగా ఇబ్బంది పడుతున్నారు, క్రూయాలిటీ ఫేస్ చేస్తున్నారు అంటే ఇంకా ఈ మ్యారిటల్ లైఫ్ నేను కంటిన్యూ చేయదలుచుకోవట్లేదు అనుకున్నప్పుడు జనరల్గా క్రూయాలిటీ ఉన్నప్పుడు నిజంగానే చాలా సఫర్ అవుతూ ఉంటారు. 498ని మీరు ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ 498 పెట్టిన తర్వాత మీ మ్యారిటల్ లైఫ్ అన్నది సాఫీగా జరుగుతుందా లేదా అన్నది మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకనంటే మేము మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూసినప్పుడు ఏమవుతుంది అంటే 498 కేసు పెట్టింది ఆ అమ్మాయి అన్నది హస్బెండ్ రిలేటివ్స్ కచ్చ పెంచేసుకుంటున్నారు. ఆ కోపంతో ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు 498 కేసు పెట్టకముందు వరకు, లేకపోతే మనం కేసెస్ పెట్టకముందు వరకు ఒక అద్దం మీద కొన్ని స్క్రాచెస్ లాగా మాత్రమే మన ఇష్యూస్ కానీ మన తగాదాలు కానీ ఉంటున్నాయి. అది ఏదో విధంగా కొంతవరకు అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే పర్లేదు ఆ స్క్రాచెస్తో అయినా అద్దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనే స్థితిలో మన మ్యారిటల్ లైఫ్ ఉంటే, ఒకసారి కనుక డీవీసీ కానీ లేకపోతే 498లు కానీ పడితే అది మ్యారిటల్ లైఫ్ మీద పగిలిపోయిన అద్దం ఎలాగ ఉంటుందో అలాగ అయిపోతుందండి. దీనివల్ల ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇది ఓన్లీ నేను ఫేక్ కేసెస్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఏదో నీ హస్బెండ్ని భయపెట్టేయాలి, 498 పెడితే నా మాట వినేస్తాడు, లొంగిపోతాడు, నేను చెప్పిందే చేస్తాడు, ఇలాంటి హోప్స్తో మీరు పెట్టుకుంటే కనుక 498 మీకు ఉపయోగం కాదు. 498 వచ్చేసి బాగా క్రూయాలిటీ అంటే ఏంటండి, కొట్టేయడం, తన్నేయడం, ఆ అమ్మాయిని హింస పెట్టేయడం, చంపడానికి ప్రయత్నించడం, లేదంటే తిండి పెట్టకుండా కాల్చుకు తినడం, ఏదో రకంగా అమ్మాయిని చూస్తే చాలు ఏదో రకంగా దాన్ని ఏడిపించాలి అని చెప్పి ఇసుకిచ్చు తినటం, ఆస్తి ఇమ్మంటాం, ఇలాగ నిజంగా కాల్చుకు తినే భర్తల మీద 498 కరెక్ట్ అస్త్రం అండి. కాకపోతే నా మొగుడిని నేను కొంచెం వంచాలి, వాడు నా మాట వినాలి, నా కంట్రోల్లో ఉండాలి అని చెప్పి 498 పెడితే మాత్రం మీకు నష్టమే ఎక్కువ ఉంటుందండి. ఇది ఉమెన్ కూడా గుర్తు పెట్టుకొని దీన్ని నిజంగా వాడవలసి వచ్చినప్పుడే వాడండి. అది ఇద్దరికీ మంచిది, హస్బెండ్కి మంచిది, వైఫ్కి మంచిది. దీనివల్ల కపుల్స్కి మేలు జరగాలి అని పెట్టిన సెక్షన్ అండి. దయచేసి ఇది హస్బెండ్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి వాడదాం అనుకుంటే మాత్రం దానివల్ల అంత ఉపయోగం నిజంగా లేదు. కైండ్లీ ఒక్కసారి కన్సిడర్ చేయండి. ఉపయోగం నిజంగా లేదు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే హస్బెండ్ మనసులో నెగిటివిటీ ఇంకా పెరిగిపోతుంది. మీరు ఈ కేసు కావాలని అతన్ని ఇబ్బంది పెట్టడానికి కనుక పెట్టుంటే అతని మైండ్లో నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోతుంది. నిజంగా క్రూయాలిటీ అనుభవించే ఆడవాళ్ళకి నిజంగా ఇది మంచి అస్త్రం అండి. అతని క్రూయాలిటీని కంట్రోల్ చేయడానికి పెట్టిన మంచి సెక్షన్ ఇది. సో ఆలోచించి స్టెప్ తీసుకోండి. మీరు ఊరికే అన్నెసరీగా అతన్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం ప్రయత్నం చేత మాత్రం దీన్ని ఆప్ట్ చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.